Royal Enfield Classic 650, one of the most awaited motorcycle. Finally 2025 లో రాబోతుంది. మోర్ పవర్ తో, మోర్ aesthetic లుక్ తో అండ్ ఫార్ మోర్ డిజైన్ తో, లెస్ మైలేజ్ తో వస్తుంది. తెలుసు కదా, మన ఛానల్లో పొగడతలే కాదు, పొరపాటు ఉంటే ఎత్తి పొడవడం కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో చాలా క్లియర్ గా ప్రతి ఒక్క పాయింట్ ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో క్లాసిక్ 650 అండ్ బుల్లెట్ 650 రెండు కంబైన్ చేసి ఒక వీడియో షూట్ చేసే ఆల్రెడీ. బట్ చాలా మంది మన ఛానల్లో క్లాసిక్ 650 గురించి ఒక వీడియో చేయబో, తెలుగులో ఒక్క వీడియో కూడా లేదని చెప్పి కమెంట్ చేశారు. సో అందుకోసం మీకోసం ఈ వీడియో కంప్లీట్లీ క్లాసిక్ 650 గురించి. ఎవరైనా ఈ బైక్ ని కొనాలని ఆలోచనతో ఉంటే ఈ వీడియో కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి. మేబీ చాలా మందికి కొనాలన్న ఆలోచన పోవచ్చు, బికాస్ కొన్ని ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే నా వీడియోకి ఇంకా కొంచెం రీచ్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. అండ్ కుదిరితే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ గురించి మాట్లాడాలంటే వెయిట్. క్లాసిక్ 650 కమ్స్ విత్ 243 kgs. దిస్ ఈస్ ద హెవియెస్ట్ మోటార్ ఇన్ ఆల్ 650cc బైక్స్. మామూలుగా క్లాసిక్ 350 వెయిట్ వచ్చేసి 194 to 196 వరకు ఉంటుంది. ఆ బైక్ని హ్యాండిల్ చేయడమే ట్రాఫిక్లో చాలా కష్టం. అండ్ హిమాలయన్ 198 నుంచి 200 kgs ఉంటుంది. ఆ బైక్ని కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ ఈ బైక్ వచ్చేసి 243 kgs. జస్ట్ ఇమాజిన్. నెక్స్ట్ వచ్చేసి నేమ్. అసలు క్లాసిక్ 650కి క్లాసిక్ 650 అనే నేమ్ ఎందుకు పెట్టాలి? ఆల్రెడీ క్లాసిక్ 350 ఉంది, క్లాసిక్ 500 వచ్చి డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు క్లాసిక్ 650కి అదే నేమ్ ఎందుకు పెట్టాలి? వేరే నేమ్ ఏదైనా పెట్టచ్చు కదా. డూ యు నో వన్ థింగ్? రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ 100-year ఓల్డ్ మోటార్ సైకిల్ బ్రాండ్. బట్ రాయల్ ఎన్ఫీల్డ్కి వరల్డ్ మ్యాప్లో ఒక రికగ్నైజేషన్ని తెచ్చింది మాత్రం క్లాసిక్ 350ని. క్లాసిక్ 350 2009లో లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత అంతకు ముందు కూడా రాయల్ ఎన్ఫీల్డ్కి డిమాండ్ అయితే ఉంది, డిమాండ్ లేదని అయితే నేను చెప్పను. బట్ క్లాసిక్ 350 లాంచ్ అయిన తర్వాత దాని డిమాండ్, దాని రేంజ్, దాని బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయాయి. కంటెంట్ వదిలేసి సోచ్ చెప్తున్నాడని మాత్రం అనుకోకండి. ఇది మీకు ఎవరు బయట చెప్పరు, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చాలా మంది డ్రీమ్. సో ఆ డ్రీమ్ హిస్టరీ తెలుసుకోపోతే ఇలా. సో దట్ ఈస్ ద రీజన్ క్లాసిక్ 350కి ఆ నేమ్ ఎందుకు పెట్టారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంజన్ గురించి మాట్లాడితే ద సేమ్ ఇంజన్ 2018 నుంచి మనం చూస్తున్న ఇంజనే. ఇంటర్సెప్టార్లో, సూపర్ మిటియార్లో ఏదైతే ఇంజన్ ఉందో సేమ్ అదే ఇంజన్ ని క్లాసిక్ 650 కూడా యూజ్ చేశారు. బట్ రియర్ లో డిఫరెంట్ సైజ్ వీల్ యూజ్ చేశారు. గేరింగ్ కూడా చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ కలర్స్ అండ్ వేరియంట్స్. సో ఈ బైక్ వచ్చేసి 3 వేరియంట్ 4 కలర్ ఆప్షన్స్ తో అయితే వస్తుంది. క్లాసిక్ 350లో లాగా బంచ్ ఆఫ్ కలర్స్ అయితే ఉండవు. అండ్ ఈ న్యూ క్లాసిక్ లో యూ విల్ గెట్ అ న్యూ హ్యాండిల్ బార్ అండ్ న్యూ మ్యాప్స్ ఇన్స్టాల్ చేశారు. నో నీడ్ టు యూస్ మొబైల్ హ్యాండ్లర్స్. అండ్ ఫుట్ పెడల్ పొజిషన్ కూడా చేంజ్ చేశారు, కొంచెం ముందుకు ఉంటుంది. సో షార్ట్ గన్ తో కంపేర్ చేస్తే కొంచెం రిలాక్స్ సీటింగ్ పొజిషన్ అయితే దొరుకుతుంది క్లాసిక్ 650లో. ఎందుకు షార్ట్ గన్ తో కంపేర్ చేస్తున్నా అంటే 650cc రాయల్ ఎన్ఫీల్డ్ లో మోస్ట్ సిమిలర్ బైక్ షార్ట్ గనే. వేరే బైక్స్ తో కంపేర్ చేస్తే ఇంటర్సెప్టర్ కానీ, జీటీ కానీ, సూపర్ మిటియర్ కానీ అవి డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ సిమిలర్ పొజిషన్ వచ్చేసి షార్ట్ గన్. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సెటప్ ఇచ్చారు. 43mm USD అండ్ 120mm ట్రావెల్. రియర్ లో ట్విన్ షాక్స్ ఇచ్చారు 90mm ట్రావెల్ తో. ట్విన్ షాక్స్ ఇవ్వడం వల్ల సస్పెన్షన్ అయితే స్మూత్ గా ఉంటుంది. కానీ అగైన్ అండ్ నార్మల్ సస్పెన్షన్ అయితే చేంజ్ చేయలేదు. అండ్ నైట్ ట్రాక్స్ కి అయితే అప్గ్రేడ్ అవ్వలేదు. నార్మల్ బ్లడీ నార్మల్ సస్పెన్షన్. ఐ డోంట్ నో రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు ఇది రిపీట్ చేస్తూనే ఉందో. ఇంత హై ఎండ్ లెవెల్ బైక్స్ లో కూడా నార్మల్ సస్పెన్షన్ ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వన్ లైనర్ సెంటెన్స్ ఫర్ దిస్ బైక్ ఈస్ బైక్ విల్ బీ గుడ్ ఇఫ్ ద రోడ్స్ ఆర్ గుడ్. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే షార్ట్ గన్ కి సిమిలర్ గా ఉంటుంది ప్రైస్. అటు ఇటు ఉండొచ్చు. 3.8 నుంచి 4 lakhs ఉండొచ్చు ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ క్లాసిక్ 650 ఈజ్ లార్జర్ అండ్ లాంగర్. అండ్ దీని టార్క్ వచ్చేసి 52 Nm టార్క్ అండ్ 5230 RPM. అండ్ వీల్ బేస్ వచ్చేసి 1475 ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ వెయిట్ ఆల్రెడీ చెప్పేసాను కదా, 243 kgs అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే ఇష్టం వచ్చినట్లు రైడ్ చేయడానికి అయితే ఈ బైక్ ని డిజైన్ చేయలేదు. కార్నరింగ్ లో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. క్లాసిక్ 350 లాగా అయితే అస్సలు కాదు. అండ్ ఇట్ విల్ బీ సూటబుల్ ఫర్ ఓన్లీ స్ట్రైట్ రోడ్స్. ఆఫ్ రోడింగ్ కోసం, సిటీ రైడింగ్ కోసం డూ నాట్ ఈవెన్ వెయిట్ ఫర్ దిస్ బైక్. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఆర్ మోస్ట్లీ hundreds of kilometers హైవే రైడింగ్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పలే కదా, 154mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. లెస్సర్ దెన్ క్లాసిక్ 350. క్లాసిక్ 350 170 వరకు ఉంటుంది. పెడల్స్ పొజిషన్ కొంచెం ముందుకు ఉండడం వల్ల ట్రాఫిక్లో ఈ బైక్ని రైడ్ చేయడం సాహసమే అని చెప్పాలి. ట్రాఫిక్లో రైడ్ చేస్తూ ఆ వెయిట్ని తట్టుకోవాలంటే
తెలుగులో ఉన్న అందరు దేవుళ్ళ పేర్లు చీటీలో రాసుకొని తలుచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.8 లీటర్స్. బ్రేక్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 320 mm డిస్క్ అండ్ రియర్ వచ్చేసి 300 mm డిస్క్. సో ఫైనల్ నోట్ ఏంటి అంటే, ఎవరైతే హైవే రైడింగ్స్ ఎక్కువ చేస్తారో, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో, అండ్ ఎవరికైతే సెకండరీ బైక్ ఆల్రెడీ ఉంటుందో, స్కూటీ కానీ లేకపోతే నార్మల్ బైక్ కానీ ఎవరికైతే ఉంటుందో, ట్రాఫిక్ లో వెళ్ళడానికి అండ్ దగ్గర డిస్టెన్స్ లో వెళ్ళడానికి ఎవరికైతే సెకండరీ బైక్ ఉంటుందో వాళ్ళకైతే ఈ బైక్ హైలీ రికమెండబుల్. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో 3 డిజిట్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది ఈ బైక్. అందుకే బ్రేకింగ్ సిస్టమ్ అంత బాగా డిజైన్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్లాసిక్ 650 కంప్లీట్ రివ్యూ. వన్స్ బైక్ లాంచ్ అయిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్ గా రివ్యూ చేద్దాం. అండ్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో అంతో ఇంత నచ్చే ఉంటుంది. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకునే ఉంటారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.